సిటీ టూర్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మా చెల్లి వచ్చింది. ఇది యాక్చువల్గా పెళ్ళైన కొత్తలో ఈ వీడియో పోస్ట్ చేయడానికి మనకి చాలా టైం అయితే పట్టింది. బట్ మీరైతే రామోజీ ఫిలిం సిటీ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. మేము ఇది వెళ్ళింది సమ్మర్ సీజన్లో. చాలా చాలా ఎండలు ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు అంబ్రిల్లాస్ క్యారీ చేస్తే బెటర్. అండ్ ఆల్సో మేమైతే హ్యాట్స్ క్యాప్స్ కూడా క్యారీ చేసుకున్నాం. అండ్ కార్ అయితే పార్క్ చేసిన తర్వాత టికెట్స్ కోసం అయితే మేము వెళ్ళాము. చూసారు కదా, హాలిడే కార్నివల్ అయితే నడుస్తుంది. అండ్ స్టూడియో టూర్ ఇవన్నీ అయితే అడల్ట్కి 1350 అన్నారు. యాక్చువల్గా ఏసీ అయితే బెటర్ అని చెప్పి మేము ప్రిఫర్ చేసాము. యాక్చువల్గా ఏసీ అయితే ఇంకొంచెం బాగుంటుంది. నాన్ ఏసీ 1350 ఉంది. బట్ ఏసీ అయితే బెస్ట్. సమ్మర్ చాలా హీట్ ఉంది అని చెప్పి మేము ఏసీ అయితే తీసుకున్నాం. సో ఏసీ టికెట్స్ తీసుకుంటే బస్సు చాక్లెట్ హ్యాంపర్స్ అన్నీ కూడా ఇస్తున్నారనమాట. మమ్మల్ని అయితే కలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఈ బుక్లెట్లు అక్కడ చూపిస్తే చాక్లెట్ బాక్స్ ఇస్తారు సార్. తీసుకొని కూర్చోండి. బస్ రెడీగా ఉంది. మీ పేరు అక్కడ తెలుస్తుంది. థ్యాంక్ యూ. అది అందరికీ పెట్టండి. మా అందరికైతే స్టిక్కర్స్ ఇచ్చారు. అందరినీ స్టిక్ చేసుకోమని చెప్పారు. రామోజీ ఫిలిం సిటీ స్టిక్కర్. సో మేమైతే అందరం స్టిక్ చేసుకున్నాం. పెట్టండి. ఇదైతే పోదు కదా, చేయి అయితే కడుగుతాం గట్ట చేస్తాం. జోబికి పెట్టి జోబికి దిల్లు హేతే ఏ బ్యాండ్ ఇవ్వలేదా? బ్యాండ్ ఉండదు దీనికి. స్టిక్ చేసుకున్న తర్వాత అందరికీ ఇలా బుక్లెట్స్ ఇస్తారనమాట. 5 మెంబర్స్కి 5 బుక్లెట్స్ ఇచ్చారు. ప్రతిదానికి కూపన్ అనమాట. ఫుడ్ ఎక్సెట్రా అంతా కూపన్లో ఉంటుంది. సో ఎవ్రీ కూపన్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది విఐపి లాంచ్ అనమాట. సో విఐపి లాంచ్లో మనం ఈ బుక్లెట్స్ చూపిస్తే వాళ్ళు చాక్లెట్ బాక్స్ అనేది మనకి ఇస్తారు. వాళ్ళు ఆ చాక్లెట్ బాక్స్కి సంబంధించిన కూపన్ అయితే తీసేసుకొని మనకి చాక్లెట్స్ అయితే ఇస్తారనమాట. Thank you. సర్ప్రైజింగ్ ఏంటంటే వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. అవి పెట్ సైజే. బట్ ఎక్కడ కావాలంటే అక్కడ మన వాటర్ కూడా ఇస్తారు ఒకవేళ కావాలి అనుకుంటే. ఎందుకంటే మనం ఎలానో వెళ్ళేది ఏసీ బస్లో కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా వాటర్ బాటిల్ కావాలన్నా కూడా ఇస్తారంట. సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఇది ఎంట్రన్స్ చూసారు కదా ఎంత బాగుందో. సో బస్ అనేది లోపలికి ఎంటర్ అయింది. ప్రతి దానికి కూడా కూపన్ ఉంటుంది అనమాట. ఎంట్రీకి మనకి ఎక్కడెక్కడ కూపన్ ఉంటుందా అనేది చూపిస్తాను. వాళ్ళ అకామిడేషన్ అయితే చాలా బాగుంది. ఈ వీడియోలో మనం జర్నీ చూస్తాం. అండ్ ఆల్సో మనకి ఒక షో అయితే ఉంటుంది. ఆ షో చాలా బాగుంటుంది. అది కూడా ఫ్రీనే దీంతో. సో ఆ షోకి అనేది మనం వెళ్తాం అనమాట. ఫస్ట్ మనం ఆ షోకి మాత్రమే వెళ్తాము. సో ఇవన్నీ కూడా ఇలా యాక్చువల్గా నడుచుకొని కూడా పోవచ్చు. కాకపోతే మనం ఈ ఎండలో నడాలంటే చాలా కష్టం అనమాట. సో ప్రిఫరబుల్లీ ఒకవేళ మీరు సమ్మర్లో వెళ్తే ఇలా బస్లో వెళ్తే కూడా చూడొచ్చు. అక్కడ కింద దిగి చూసిన డిఫరెన్స్ ఉంటుంది. బట్ మరి అంత ఏం ఉండదు. సో బస్సులు కూడా కొంచెం మంచి వ్యూసే ఉంటాయి. ప్రతి ఒక్కటి చుట్టి చూపిస్తూ తీసుకొని వెళ్తారనమాట షోకి. సో వెళ్ళిన తర్వాత మనకంటూ ఒక టైం పీరియడ్ ఇస్తారు. ఆ టైం పీరియడ్ లోపు రండి, ఇది ఎక్కడి నుండి చూసుకొని రండి, ఇంత టైం అని చెప్పి ఉంటుంది అనమాట. ఇక్కడే చాలా సినిమాలు కూడా తీశారు. ఇక్కడ ఏం సినిమా తీశారో మీకు గుర్తొస్తే డ్రాప్ చేయండి కామెంట్లో. ఓకేనా? Am I audible to laugh? Check. Am I audible to laugh? That's the two starting and ending point. ఈ
చూసారా, ఇది బిగ్ మ్యారేజ్ సెటప్ అన్నమాట. ఫుల్ ప్యాలెస్ లా ఉంటుంది. చాలా చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఏదో ఈవెంట్ అయితే అవుతుంది, దానికోసం పనులు అవుతున్నాయి. అందుకని దానికి ఎలో అయితే చేయలేదు మేము వెళ్ళినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మమ్మల్ని ఒక ప్లేస్ దగ్గర దించారు. మాకైతే పలానా టైంలో రండి అని చెప్పారు. మేమైతే అంబ్రెల్లాస్ క్యారీ చేసుకున్నాం. దట్ వాజ్ యాక్చువల్లీ ప్లస్ ఫర్ అస్. బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూస్గా మ్యూజిక్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ప్రేయర్ రూమ్, ఫీడింగ్ రూమ్ అన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూస్తే చాలా చాలా హౌసెస్, మూవీస్లో ఉన్న హౌసెస్ అన్నీ కూడా ఇక్కడ చిన్నగా సెటప్ చేసి ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడ్డానికి నిజం హౌసెస్లా ఉన్నాయి, కాకపోతే కాదు. ఇదంతా కూడా చైనా సెటప్ అన్నమాట. చూడ్డానికి అంతా చైనాలా ఉంది కదా. అండ్ ఆల్సో చూసారు కదా, మొత్తం ఎక్స్టర్నల్ అంతా కూడా చైనా. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ సెటప్లో బాహుబలి సోఫా కూడా ఉంది. మేమైతే అక్కడ ఫొటోస్ దిగుదామనే లోపు చాలామంది పిల్లలు ఇంట్రెస్టెడ్గా ఉన్నారని మేము కూడా వదిలేసాం. అండ్ చూసారు కదా, ఇదంతా రాజులు టైప్లో ఉందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్పిరిట్ ఆఫ్ రామోజీ షో. ఇక్కడ రామోజీ షో ఫస్ట్ రామోజీ షో అన్నమాట. సో ఇది ఎలా ఉంది అంటే స్టార్టింగ్ నుంచి ఇది బాగా రన్ చేస్తున్నారు. ఏమేమి అయ్యాయి రామోజీ ఫిలిం సిటీలో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ మనకి షోకేస్ చేస్తున్నారు. ఫస్ట్ బాహుబలి షోకేస్ చేశారు, చాలా బాగా చేశారు. అసలు స్టేజ్ లోపల నుంచి ఒక మనిషి వస్తారు చూడండి.
అసలు ఆ కోఆర్డినేషన్ చూడండి, ప్రతి సారి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇమీడియట్గా వెంటనే ఒకటి తర్వాత ఒకటి చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. వాళ్ళు షో చేసినప్పుడు చాలా గూస్ బంప్స్ వచ్చాయి. అట్ లాస్ట్ ఇలా జై హింద్ ఇంకా సూపర్గా అనిపించింది. అండ్ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేయండి. బాయ్.